నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు మదర్ ఇండియా ట్రస్ట్. ఇక్కడ ప్రధానంగా మెడికల్ ఎమర్జెన్సీ కింద ప్రభుత్వాలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాయి. ఏంటి విషయం అని అంటే హెచ్ఎంపివి హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనే కొత్త వైరస్ ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉంది అని చెప్పేసి. యాక్చువల్గా గత కొన్ని రోజుల కిందటగా చైనాలో మళ్ళీ కరోనా లాంటి కొత్త వైరస్ ఒకటి ఉంది, వాటితో హాస్పిటల్స్ అన్నీ ఫిలప్ అవుతున్నాయి అని చెప్పేసి ఉంది. అంతవరకు ఇబ్బంది లేదు. కానీ రీసెంట్గా ఇవాళ బెంగళూరులో 1 లేదా 2 కేసులు అక్కడ చిన్నపిల్లలు 2 నమోదయ్యాయి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే గమనించవలసింది, వాటికి సంబంధించిన స్ట్రెయిన్స్ కానీ అనంటే దాని నమూనా జీన్ నమూనా కానీ అవి ఉంటే తప్ప మనం టెస్ట్ చేసి పక్కాగా దీంతోనే వచ్చిందని చెప్పడానికి లేదు అన్నట్టు. సో మరి ఈ కేసులు ఏంటి అని అంటే జనరల్గా వచ్చే వైరల్ కేసులు అయి ఉండవచ్చు, లేదా హెచ్ఎంపివి వైరస్ కూడా అయి ఉండవచ్చు. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, పుట్టే వైరస్లు వచ్చే వైరస్లు మనం ఆపలేము. కాబట్టి వెన్ ఏ వరల్డ్ బికమ్ యాన్ ఏజ్ విలేజ్, ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయినప్పుడు ఎక్కడ ఏ దేశం నుంచి వచ్చేది మనం ఏమీ ఆపలేము. దట్స్ వై దీస్ డిసీజ్ ఆర్ కాల్డ్ యాజ్ పాండమిక్ అంటున్నాం. పాండమిక్ అంటే దేశం నుంచి దేశానికి మనుషులు ట్రావెల్ అయినట్టు వైరస్ కూడా ట్రావెల్ అవుతున్నాయి. లాస్ట్ టైం అదే జరిగింది కదా, ఎక్కడో 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వుహాన్ నుంచి మనకు వచ్చింది, దేశానికి వచ్చింది, రాష్ట్రానికి వచ్చింది, జిల్లాకు వచ్చింది, మన ఇంటి గడప వరకు వచ్చి మనల్ని కూడా పలకరించిపోయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏ వైరసే కాదు, ఏ వైరస్ వచ్చినా తట్టుకునే శక్తి మనకు కంపల్సరిగా ఉండాలి. సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, బయట నుంచి మనము జబ్బును మన వరకు రాకుండా నివారణ మార్గాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ అందరూ చెప్పేటట్లు ఏంటంటే మనం మాస్కులు వేసుకోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోకుండా నమస్తే పెట్టుకొని దూరం నుంచే ఉండడం, పలకరించడం, అలాగే సామాజిక దూరం పాటించడం, ఇవి మనం నేర్చుకునే ఉన్నాం. అయితే మన లోపల నుంచి ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి? దిస్ ఈజ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. లోపల నుంచి మనం స్వతహాగా స్ట్రాంగ్గా ఉంటే ఇంకా మనం ఈ వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అదే ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. సో ఇక్కడ చూపించినట్లు అష్టాంగ హృదయం నుంచి వాగ్భట్జీ గారు చెప్పినట్లు 3:2:1తో ఈ త్రిఫల చూర్ణాన్ని మీరు రెడీ చేసుకొని తీసుకుంటే 180 రకాల జబ్బులను మీరు నివారించవచ్చు అని అంటే మీరు తట్టుకోగలుగుతారు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. త్రిఫల చూర్ణం అనగానే అందరికీ మాకు తెలుసు కదా, త్రిఫల చూర్ణం అని అంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అని అందరూ టకటక చెప్పేస్తారు. కానీ మీకు తెలిసిన త్రిఫల చూర్ణం వేరు, నేను చెప్పే త్రిఫల చూర్ణం వేరు. ఇక్కడ ప్రపోర్షన్ అనేది వేరు. మీరు 1:1:1 గురించి చెప్తున్నారు, నేను 3:2:1 గురించి అని అంటే ఇక్కడ వాటి యొక్క పాత్ర మారిపోతుంది. ప్రపోర్షన్ మారినప్పుడు ఆ వంట మారిపోతుంది. ఇక్కడ ఈ ప్రపోర్షన్ మారినప్పుడు దీని యొక్క గుణం కూడా మారిపోతుంది. ఎస్పెషల్లీ 180 పైగా రోగాలతో తట్టుకునే ఇమ్యూనిటీ శక్తిని ఇవ్వగలుగుతుంది అని గొప్పగా చెప్పారు దీని గురించి. సో దీన్ని ఇప్పుడు మనము ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ కానీ, ఇప్పుడు రేపొద్దున వచ్చేది కానీ, లేదా లోకల్గా మనకు రెగ్యులర్గా ఇప్పుడు సీజన్లో వచ్చే దగ్గులు, జలుబులు, జ్వరాలు అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి పదార్థాల గురించి ఫస్ట్ చెప్తాను. ఇందులో 3 రకాలు ఉంటాయి: ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ. ఉసిరికాయ దీన్ని ఆమ్లకి అంటారు, ఎంబ్లికా అఫిసినాలిస్ సైంటిఫిక్ నేము. ఇది 300 గ్రాములు తీసుకోవాలి. తర్వాత తానికాయ దీన్నే బిబిటాకి అంటారు, టెర్మినేలియా బెల్లూరిక్ అంటారు, 200 గ్రామ్స్ తీసుకోవాలి. ఇక్కడ కరక్కాయ దీన్నే హరిటాకి అంటారు, ఇది సైంటిఫిక్ నేమ్ వచ్చేసి టెర్మినేలియా ట్యూబులా. ఇది 100 గ్రాములు తీసుకోవాలి. 300 గ్రాములు, 200 గ్రాములు, 100 గ్రాములు కాబట్టి 3:2:1 అని రేషియో పేరు పెట్టారు. దేనికి ఉపయోగపడతాయి ఇవి ఆయుర్వేదంలో ప్లస్ గృహ వైద్యంలో అని అంటే, ఉసిరికాయ వచ్చేసి పిత్తను తగ్గిస్తుంది. పైత్యం అని అంటే అసిడిటీ పెరుగుతుంది. అసిడిటీ పెరిగిందంటే సర్వరోగాలకు మూలం. బ్లడ్లో అసిడిటీ పెరగడం వలననే చిన్న సమస్య నుంచి క్యాన్సర్ వరకు అన్ని రకాలు వస్తున్నాయి. రెండవది తానికాయ, ఇది వచ్చేసి కఫాన్ని తగ్గిస్తుంది, అంటే సిక్రీషన్స్, డైజెస్టివ్, మన ఇంటెస్టైన్ గట్, మన పేగులు ఆరోగ్యంగా ఉంటే ఇమ్యూనిటీ బాగా ఉంటుంది. ఇది సైంటిఫిక్గా మళ్ళీ ప్రూఫ్ అవుతుంది. కాబట్టే ఎక్కువగా ఇక్కడ లాక్టోబాసిల్లస్ పదార్థాలు తీసుకోవాలి. మన ఫుడ్ సిస్టమే అలాగుంది. దోశలు తింటాం, దోశలు ఏంటి, అంతకుముందు రోజు పిండి రుబ్బి పులియబెట్టి పొద్దున చేసుకుంటాం, బ్యాక్టీరియా వచ్చేసింది. రాత్రి తోడుబెట్టిన పెరుగు ఉదయం తింటాం,
రాత్రి చద్దన్నం పొద్దున తింటాం, అంబలి అంటాం. అది ఎంత పులిస్తే అంత మంచిది. కాబట్టి ఆ గట్టి ఉండడానికి ఈ లాక్టోబాసిలస్ అనేది మనం చెప్పుకుంటాం. మజ్జిగ కూడా లాక్టోబాసిలస్ అనేది. సో అది నెక్స్ట్ కరక్కాయ ఏం చేస్తుందనంటే వాతాన్ని అరికడుతుంది. వాతం అని అంటే ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు ఈ వైరస్ అనే కాదు, ఏదైనా బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్స్ ఏం అటాక్ అయినా మన శరీరం ఇచ్చే ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసా? స్వెల్లింగ్, వాపు వస్తుంది. మీకు తెలుసా, ఏదైనా దెబ్బ తగులుతూనే చూస్తేనే వెంటనే వాపు వచ్చేసి ఉంటుంది. బయట పరిస్థితులకు వచ్చే రియాక్షనే, యాక్షన్కి వచ్చే రియాక్షనే ఈ స్వెల్లింగ్, వాపు. దీన్నే మెడికల్ టర్మ్లో ఇన్ఫ్లమేషన్ అని అంటాం. కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్ను కంట్రోల్ చేస్తుంది, తగ్గిస్తుంది. చాలామంది కరోనా అప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గకనే ఊపిరితిత్తుల్లో వాపు పెరిగి లంగ్ ఫెయిల్యూర్ అయి చనిపోవడం జరిగింది. కాబట్టి మనము వీటన్నిటిని చూడండి, మీరు బాగా గమనిస్తుంటే ఇక్కడ వాత, పిత్త, కఫ ఈ మూడు కూడా ప్రధాన కారణాలు ఇంబ్యాలెన్స్ అవ్వడానికి మొత్తం శరీరంలో. వీటిని బ్యాలెన్స్ చేయగలిగే పర్ఫెక్ట్ ఇక్కడ డోసేజ్, పర్ఫెక్ట్ రేషియో ఏదైనా ఉందా అని అంటే సమతుల్యత 3 ఆమ్ల, 2 వచ్చేసి ఇక్కడ తానికాయ, 1 వచ్చేసి కరక్కాయ. ఆమ్లకి తర్వాత బిబిటాకి, హరిటాకి 3 కూడా పెట్టవచ్చు. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? సింపుల్. మనము షాప్కి వెళ్ళి ఇవి తీసుకొని రావచ్చు. 300 గ్రామ్స్ ఆమ్ల డ్రైడ్, ఎండబెట్టి పెట్టినవి, తర్వాత 200 గ్రామ్స్ తానికాయ, తర్వాత 100 గ్రాములు కరక్కాయ తీసుకొచ్చి ఈ 300 గ్రాములు, 200 గ్రాములు, 100 గ్రాములు తీసుకుంటే మీకు 600 గ్రామ్స్ పౌడర్ రెడీ అయిపోయింది. ఎలా తీసుకోవాలి? ఇది తీసుకునే టైంను బట్టి కూడా దాని ఎఫెక్ట్ మారుతుంది. రేచకము అని అంటే విరేచనాలు కావాలి, మోషన్ ఫ్రీ కావాలనే వాళ్ళు రాత్రి తీసుకుంటారు, వేడి నీళ్ళతో కలిపి తీసుకుంటారు, పేగుల కదలిక పెరిగి మోషన్ ఫ్రీగా అవుతుంది. అదే ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి కావాలనుకునే వాళ్ళు ఉదయం తీసుకుంటారు, దానికి ఒరిజినల్ తేనె కొంత కలిపి తీసుకుంటారు. అది తమలపాకు మీద వేసి తీసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఈ రకంగా తీసుకోవచ్చు. ఈ పౌడర్ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇది బెస్ట్. ఒకవేళ అలా తయారు చేసుకోవడం వీలు కాని పక్షంలో మేము అనంటే మన హాస్పిటల్ వాళ్ళు ఒక నమ్మకమైన కంపెనీ దగ్గర మనం చేపించి పెట్టుకుంటాం. దాన్ని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. వివరాలకు కింద కనపడిన నంబర్లు మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు. ఎన్ని రోజుల వరకు తీసుకోవాలి? మినిమం 20 డేస్ తీసుకొని తర్వాత గ్యాప్ ఇవ్వాలి, ఒక 4-5 డేస్. ఎందుకు అని అంటే అలవాటు పడకుండా ఉండడానికి. 21 డేస్ కంటే దాటితే మన బ్రెయిన్ కానీ మన శరీరం దానికి అలవాటు పడిపోతుంది. కాబట్టి 21 రోజులు తీసుకోవాలి, 4 రోజులు ఆపాలి, మళ్ళీ 21 డేస్ తీసుకోవాలి, మళ్ళీ 4 డేస్ ఆపాలి. ఇంట్లో ఎవరెవరు తీసుకోవచ్చు? సంవత్సరం పైన పిల్లల నుంచి అందరూ తీసుకోవచ్చు. పిల్లలకు ప్రపోర్షన్ తగ్గించాలి. పెద్దవాళ్ళు చెంచా తీసుకుంటే పిల్లలకు పావు చెంచా ఇవ్వాలి. అంటే ప్రపోర్షన్, వాళ్ళ బాడీకి అనుకూలంగా ప్రపోర్షన్ తగ్గించి తీసుకోవాలి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, ఇది కాదు దాని తల్లి వైరస్ వచ్చినా కూడా, ఇంకా వైరస్లు వచ్చినా కూడా తట్టుకునే ఇమ్యూనిటీ మీకు ఇస్తుంది. ఇది ఆయుర్వేదానికి సంబంధించింది. మరి నెక్స్ట్ హోమియోపతిలో, బేసికలీ బీయింగ్ యాజ్ ఏ హోమియోపతి డాక్టర్, ఆయుష్ డిపార్ట్మెంటు హోమియోపతిలో కూడా ఒక బెస్ట్ మెడిసిన్ చెప్పింది ప్రివెంటివ్. ఇదేమో రోగనిరోధక శక్తి ముందుగా రెడీగా ఉండడం, యుద్ధానికి రెడీగా ఉన్నట్టు. ఇది వచ్చేసి ప్రివెంటివ్. రోగం రాకముందే ఆ రోగ లక్షణాలు ఉన్న మందును మనం వేసుకుంటే రోగం వచ్చినప్పుడు కూడా మనం బలంగా నిలబడతాము, లేదా ఆ రోగం రాకుండా పోతుంది. జస్ట్ లైక్ వ్యాక్సిన్ అంతే. వ్యాక్సిన్ అంటే ఏంటి? ఒక జబ్బు మనకు రాకూడదనంటే ఆ జబ్బు వైరస్ని కానీ బ్యాక్టీరియాని తీసుకుని దాన్ని అటెన్యుయేటెడ్ అంటే దానిలో సగ బలాన్ని తీసేసి దాన్ని మనము ఎక్కించుకోవడం ద్వారా, అంటే మన శరీరానికి ఇబ్బంది లేని డోసులు ఎక్కించుకుంటే వాటికి మన శరీరం కనుక్కొని ఓహో ఇలాంటి వైరస్ ఒకటి వస్తుంది కాబోలని రెడీగా ఉంటుంది, యాంటీబాడీస్ తయారవుతాయి. అలాంటిది హోమియోపతి. హోమియోపతి కాన్సెప్టే అది. సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్. ఎటువంటి రోగ లక్షణాలు ఉన్నాయో అటువంటి రోగ లక్షణాలు కలగజేసే మందును మీరు ముందే తీసుకుంటే మీరు రెడీగా ఉంటారు. వెరీ సింపుల్. ఉష్ణం ఉష్ణేన వజ్రతే, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఈ సూత్రమే హోమియోపతి అన్నట్టు. సో ఇక్కడ ఏంటి రాశాను చూడండి. ఆర్సనిక్ ఆల్బ్ 30 పొటెన్సీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఆర్సనిక్ ఆల్బ్ 30 పొటెన్సీని మీరు నియర్ బై దగ్గరలో ఉన్నటువంటి హోమియోపతి షాప్లో తెచ్చుకోవచ్చు. అయితే మంచి కంపెనీ తీసుకురండి. జర్మన్ రెమెడీస్ కానీ రెక్విక్ కానీ అలాంటి కంపెనీస్ ఉంటాయి. వీటిని ఎలా తీసుకోవాలి? 10 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు తక్కువగా ఉన్న పిల్లలైతే 1 or 2 డ్రాప్స్ ప్రతిరోజు ఇవ్వాలి. అలా 3 రోజులు రెగ్యులర్గా ఇవ్వాలి. టీ కప్పు నీళ్ళతో కలిపి ఇవ్వాలి. టీ కప్పు ఉంటుంది కదా, వాటి నీళ్ళలో కలిపి 2 డ్రాప్స్. మరి పసిపిల్లలు అయితే 1 డ్రాప్ చాలు. మీకు తెలుసా హోమియోపతి మెడిసిన్స్, ఎస్పెషల్ యాంటీమోనియం క్రూడ్ అని ఒక మందు వేస్తాం
వెంటనే కఫం తీరేసి పుట్టిన పిల్లలకు కూడా హోమియోపతి మందులు వేస్తాం. అంత సేఫ్ హోమియోపతి మెడిసిన్స్ అన్నట్టు. సో ఇక్కడ 1 or 2 drops. అదే అడల్ట్స్కి అయితే, అడల్ట్స్ అంటే మోర్ దాన్ 12 సంవత్సరాల పైన ఉన్నటువంటి వయోజనులు అడల్ట్స్కి అయితే మనము 3 to 5 drops తీసుకుంటాము. టీ కప్పు నీళ్ళలోనే వేసుకుంటాము. పాజిబిలిటీ ఉన్నప్పుడంతా పరిగడుపున తీసుకోండి. కన్సిక్యూటివ్ 3 days, రోజు 3 రోజులు మర్చిపోకుండా తీసుకొని ఆ కోర్స్ అయిపోతుంది. మరి ఎప్పుడూ రిపీట్ చేయాలి? 21 daysకి రిపీట్ చేయాలి. 21 రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. ఇలా ఎన్ని రోజులు చేయాలి? ఎన్ని రోజుల వరకు అయితే వైరస్ ఉంటుందో బయట, ఇప్పుడు వెళ్ళిపోయింది అన్నప్పుడు మీరు ఆపచ్చు. 100%, 200% హోమియోపతి ఈజ్ ద సేఫ్ మెడిసిన్. మీరు ఎక్కడైనా పేపర్లో విన్నారా హోమియోపతి మందు వేసుకొని రియాక్షన్ వచ్చింది? ఎక్కడైనా టీవీలో చూసారా అది రియాక్షన్ వచ్చి ప్రాణాపాయం అయిందని? ఎక్కడా చూసుండరు. కాబట్టి హోమియోపతిలు చిన్న పిల్లల నుంచి అందరి వరకు సేఫెస్ట్ డ్రగ్స్ నేను రికమెండ్ చేస్తున్నాను. ఒకవేళ ఈ మందులు మీకు ఇంటిల్లిపాదికి అందరికీ కావాలి అంటే, నియర్ బై మెడిసిన్స్ కాకుండా మీకు ఇంటిల్లిపాదికి కావాలని అంటే పర్ పర్సన్కు ఈ డోస్ కింద క్యాల్కులేట్ చేసుకుని మేము మొత్తం ఒక ప్యాకేజ్ మాదిరి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇందులో ఇదే త్రిఫలా పౌడర్ ఉంటుంది, హోమియోపతి పౌడర్ కూడా, హోమియోపతి డ్రాప్స్ కూడా ఉంటాయి. ఇవి రెండు కూడా ఒక ఇంటికి ఒక ప్యాక్ రూపంలో మనం పంపించడం జరుగుతుంది. వివరాలకు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. ఈ మందులు మాకు ఎంతకైతే కంపెనీ నుంచి వస్తాయో అంతకే పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇంటి మొత్తానికి చూసినా తక్కువ ఖర్చులో పోయేటట్టు, అంటే పర్ హెడ్ 300 to 500 లోపల ఖర్చు అయిపోయేలా ఉంటుంది. జబ్బు వచ్చాక లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేసుకునే దానికంటే ముందే పర్ హెడ్ ఒక 500 రూపీస్ ఖర్చు పెట్టుకుని హ్యాపీగా దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం మేలు. ఇది WHO చెప్తుంది, ఆయుష్ డిపార్ట్మెంట్ చెప్తుంది, ప్రతి గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్నీ చెప్తాయి. నివారణ అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రధానమైనటువంటిది. సాధారణంగా కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు, మధ్యలో గ్యాప్ ఇచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పాను కదా 180 రకాల జబ్బులకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి. కాబట్టి ఈ పౌడర్ను తర్వాత ఈ హోమియోపతి డ్రాప్స్ను వాడండి. అందరూ కూడా హ్యాపీగా సేఫ్గా ఉండండి. వీటితో పాటు గవర్నమెంట్ ఇచ్చే అన్ని సూత్రాలను, అన్ని నియమాలను కూడా పాటించండి. శివ ఓం. నేను మీ డాక్టర్ BVSS రెడ్డి. నా వీడియోలు వచ్చినట్లయితే ఈ వీడియోను కొన్ని వందల మందికి ఫార్వర్డ్ చేయండి. సో దట్ వాళ్ళ లైఫ్ సేఫ్గా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. శివ ఓం.